సువార్త కొలమానం అంటే సువార్తను వారు అంగీకరించారా లేదా? ఇప్పుడు సువార్త కొలమానం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చూసే సువార్త కొలమానమే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ప్రధాన ఉద్దేశం కానీ యేసుక్రీస్తు వారు మానవాళికి ప్రేమించడానికి ప్రధాన గుర్తు ఏంటంటే ఆయన సువార్త అంటే మంచి వార్త. సువార్త అంటే ఏంది? వాట్ ఈస్ గాస్పెల్? చాలామంది అంటారు సువార్త అంటే సువార్త అంటే రాకెట్ సైన్స్ కాదు. సువార్త అంటే వెరీ సింపుల్. యేసు ప్రభు నా కొరకు గుడ్ ఫ్రైడే ఈస్టర్ జరిగింది, అంతే సింపులా? యేసు ప్రభు నా కొరకు గుడ్ ఫ్రైడే ఈస్టర్. అరే గుడ్ ఫ్రైడే పునరుద్ధానమే సువార్త మీరు అనొచ్చు. అందుకో పౌలు భక్తుడు చాలా స్పష్టంగా కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం తీయాల్సిన అవసరం ఏమంటాడంటే సువార్త అంటే యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు చనిపోయాడు, మన పాపముల కొరకు సమాధి చేయబడ్డాడు, మన పాపముల కొరకు తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచాడు, నీతిమంతులుగా తీర్చేశాడు. నాకు బదులు యేసు ప్రభు చనిపోయి సమాధి తిరిగి లేచి నా మరణాన్ని కొట్టివేశాడు. ఇదే గుడ్ న్యూస్ ఏంటంటే హాస్పిటల్లో చనిపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి డాక్టర్ వచ్చి అంటున్నాడు ఏమనంటే, అయ్యా నువ్వు చనిపోతావు నిన్న డిక్లేర్ చేశాం కదా, ఒక అద్భుతం జరిగింది, ఈరోజు నీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇక నువ్వు చావవు. ఇప్పుడు ఆ వ్యక్తికి అది ఏంటది? త్వరగా చెప్పాలి, శుభవార్త. అదేంటండి నిన్నటి రోజు మీరే చెప్పారు కదా చచ్చిపోతారంటే, అవును నిన్నటి రోజు నీ గుండె పాడైంది చచ్చిపోతారన్నారు, కానీ నీకు రీప్లేస్మెంట్గా హెల్దీగా ఉంటే రెడీగా ఉంది ఇక్కడ. ఎవరు వచ్చారండి గుండె ఇవ్వడానికి? నేను ప్రేమించిన ఆయన వచ్చాడు. ఇప్పుడు ఎవరైనా డీటెయిల్స్ అడగండి, ఎవరైనా యేసు ప్రభువు నీకు బదులు నీ శిక్షను ఆయన భరించాడు. పాడైపోయిన హృదయాన్ని పాపపు జీవితాన్ని నీకు బదులు ఆయన శిక్ష భరించి హీ టుక్ యువర్ ప్లేస్ అండ్ హీ బికేమ్ యువర్ సబ్స్టిట్యూట్. నీ రీప్లేస్మెంట్ అయ్యాడు. కాబట్టి నీకేమైంది? సువార్త. మరణం అనుభవించాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ కాల్డ్ సువార్త. ఈ సువార్తను తృణీకరించిన వారు, సువార్తను కాదన్న వారికి, సువార్త విని కాదంటే దే ఆర్ గోయింగ్ టు బి జడ్జ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాస్పెల్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్.